క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దైవ ప్రజలారా, ఈ యొక్క దివ్యబలి పూజను మన మేత్రానులు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిచే ఈ దివ్యబలి పూజను సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా ఈనాడు గురుత్వ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ యు సునీల్ జోసెఫ్ గారి కొరకు ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. అదే విధముగా రెవరెండ్ ఫాదర్ ఎం జాన్ పాల్ గారు ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నటువంటి తరుణములో దేవాది దేవుడు ఇరువురు గురువులను కూడా హేరాళముగా దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. అలికన్య జయలక్ష్మి గారు మరణించి 12 రోజులు అవుతున్న తరుణములో ఆమె యొక్క ఆత్మశాంతికి కలగాలని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేయమని వేడుకొనిచి ఉన్నారు. ఈ మనవులతో పాటు మరి కరోనా మహమ్మారితో మరణించినటువంటి అనేక ఆత్మల కొరకు ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. మన మేత్రాసనములో ఉన్నటువంటి గురువుల కొరకు, కన్యా స్త్రీల కొరకు, ఉపదేశాల కొరకు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా మనం ప్రార్థన చేద్దాం. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా మన శ్రీకాకుళ మేత్రాసనం కొరకై ప్రార్థన చేద్దాం. మేత్రాసనంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క గురువుకై, కన్యాస్త్రీ కొరకై, మఠవాసుల కొరకై, సకల విశ్వాసుల కొరకై, ఉపదేశుల కొరకై, తర్వాత మన శ్రీకాకుళ మేత్రాసనంలో క్రొత్తగా ఏర్పరచబడినటువంటి సెనేట్ మెంబర్స్ కొరకై, కన్సల్టర్స్ కొరకై, క్రొత్తగా నియమించినటువంటి వికార్స్ జనరల్ కొరకై మనం ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ భగవంతుడు మన మేత్రాసనం మీద తన యొక్క దివ్యానుగ్రహాలని, పవిత్రాత్మ వరప్రసాదాలని కుమ్మరించాలని, మనందరం కూడా దేవుని పరిచర్యలో ముందుకు సాగటానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ముందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈనాడు మోక్షారోహణ పండుగను జరుపుకుంటూ ఉంది. మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ మేత్రాసనము తరపున పరలోకములో పాదం మోపినటువంటి ఆ యొక్క క్రీస్తు భగవానుడు మన మేత్రాసనాన్ని, మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున
దీవించాలని ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం, అర్థిద్దాం. పునీత అగస్టిన్ గారు మోక్షారోహణ పండుగ సందర్భముగా ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ రోజున ఆయన భూలోకము నుండి వెడలి పరలోకానికి వెళ్ళారంటే ఆయన భూలోకములో లేరని కాదు. అలానే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములో ఒక మానవుడుగా, దేవుని కుమారుడుగా, మనిషి కుమారుడుగా ఈ లోకంలో ఆయన అడుగు పెట్టారంటే ఆయన పరలోకములో లేరని కాదు. ఆయన సర్వాంతర్యామి. ప్రతి వ్యక్తిలోను, ప్రతి అణువులోను, ప్రతి ప్రదేశములోనూ కూడా ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఉనికి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు మన మధ్యనే ఉంటూ ఉంటాడు. నాడు నేడు ఎల్లప్పుడూ కూడా ఆయన మనతోనే సహవాసం చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన దివ్య సప్రసాదాన్ని స్థాపించేటువంటి విధంగా ఆ యొక్క సాంఖ్యాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు దివ్య సప్రసాదము ద్వారా ఆయన మనతో పాటు జీవించాలని, మనతో సహవాసము చేయాలని, కలంతకాలము కూడా ఆయన మనతో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. అందుకని ఈ రోజున తన శిష్యులకి ఇచ్చినటువంటి చివరి సందేశములు, మీరు ప్రపంచమంతటా కూడా వెళ్ళి పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానస్నానం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా నా బిడ్డలుగా చేయండి అని చెప్పి ఆదేశాన్ని చేస్తూ ఉన్నాను. నేను కలంతకాలం ఎప్పుడూ కూడా మీతో ఉంటాననేటువంటి గొప్ప భరోసాని క్రీస్తు తన శిష్యులకి అందించాడు. కాబట్టి అదే వాక్యాల్ని కూడా ఈ రోజున మనందరికీ కూడా ఆయన అందిస్తూ ఉన్నాడు. క్రీస్తు మనతో పాటు ఉంటున్నాడు, రాబోతున్నటువంటి కాలంలో కూడా మనతోనే ఉంటాడనేటువంటి విధంగా దేవుడు కొన్నంత ధైర్యాన్ని, వాక్యాన్ని అందిస్తున్నారు. కాబట్టి దీన్ని విశ్వసిస్తూ దేవుడి ఆ యొక్క ఉనికిలో మనం ఎప్పుడూ కూడా జీవించాలి. దేవునికి దూరంగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలోని, దేవుని యొక్క సహవాసములోని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బలి పూజలో ప్రార్థిద్దాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధిని అంధుడనై అపవాదితో అనుచరుడై, అపవాదిని అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించి చీకటిలో వంచన చేసి తినందరిలో, వంచన చేసి తినందరిలో. దేవా పాపిని ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి,
దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము, శాంతి సమాధానము. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము, వందనములు అర్పించుచున్నాము, మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తుడా, జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. లోక పాపం
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలయన నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణం. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకొనున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు మోక్షారోహణ పండుగ. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తెయేఫీలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు ఆయన చేసిన పనులను బోధించిన విషయములను అన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమును వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించును. తాను సజీవుడునని వారికి పలు విధములుగా రుజువు చేసుకొనుచున్నను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తిసము ఇచ్చును గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును తిరిగి ఇచ్చెదరా అని వారు ఆయనను అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు. వానిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదురు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనుపోబడెను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. యేసయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా.
ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన యేసుక్రీస్తు ప్రభువు దేవుడును మహిమాన్వితుడను అగు తండ్రిని అర్థించుచుండును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుడు మీకు విదితమనొచ్చును. ఆయన వెలుగును చూచుచున్నట్లుగా మీ మనసులు వికాసం పొందుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరపిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదోయో, ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసముగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. మనలోనున్న ఈ శక్తి క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి పక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, అనాథకులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపరలోకములో ఉన్న సమస్త అధికార పదవుల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తములపై అధికారిని చేసి ఆయనను శ్రీసభ శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభ క్రీస్తు శరీరము. దైవ సంఘము సర్వత్రా సర్వమును పరిపూర్ణమును చెయ్యుగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే. ఇదేని వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. Signore sia nel tuo Cristo, Padre. ప్రభువు మీతో ఉండునుగాక. తో ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు
మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 20 వరకు. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు గాను వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా స్వార్థను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది ప్రభుని శుభవార్త. మీకు స్తుతి కలుగునుగాక. శుభవార్త ప్రబోధముల మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రీతమా పూజ్య పీఠాధిపతులారా, పూజ్య గురువులారా, మఠకన్యులారా, దైవ ప్రజలారా మరియు శ్రీకాకుళం పీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షితులారా, దేవుడు అనుగ్రహించిన ఈ సమయమున బట్టి దేవునికి మున్ముందుగా వందనములు చెల్లించుకుందాము. జస్వా వందనం, జస్వా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహా గౌరవనీయులు మహర్షి మన ప్రీతమ పీఠాధిపతులైన శ్రీ శ్రీ ఘన రాయరాల విజయకుమార్ గారికి, పూజ్య గురువులకు, మఠకన్యులకు, దైవ విశ్వాసులకు, వీక్షితులకు మున్ముందుగా ఈనాటి గొప్పదైన ఉత్సవమైనటువంటి క్రీస్తు మోక్షారోహణ పండగ శుభాకాంక్షలను సవినయముగా తెలియజేస్తూ దేవాదిదేవుడు మిమ్మల్ందరినీ దీవించి కాపాడాలని ప్రగాఢముగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, 1900 దశకములో జరిగిన సంఘటన ఇది. అమెరికా దేశానికి చెందినటువంటి ఒక గురువు, గురుశ్రీ వాల్టేర్ సిజెక్ అన్నటువంటి వ్యక్తిని
గురువును రష్యా సైనికులు పట్టి బంధించి ఆనాటి కాన్సంట్రేషన్ క్యాంపులో బందీగా ఉంచారు. ఆయన 23 సంవత్సరాలుగా జైలు జీవితాన్ని జీవించాడు. అందులో 5 సంవత్సరాలు ఆయన లుకుబ్యాంక్ అన్న జైలులో, మాస్కోలో ఉన్నటువంటి జైలులో ఆయన కఠినమైన కఠోరమైన శిక్ష అనుభవించాడు. మరి 10 సంవత్సరాలు మనం చూసినట్లయితే సిబేరియన్ బానిసల ప్రవాసములో ఉంటూ మరింత కఠోరమైనటువంటి వేదనలు అనుభవించాడు. 23వ సంవత్సరమున రష్యా ప్రభుత్వము అమెరికా దేశస్థుల దగ్గర ఉన్నటువంటి తమ యొక్క గూఢాచారులను విడిపించుకోవటానికని ఆ ఇద్దరి యొక్క గూఢాచారుల యొక్క విడుదలకు బదులుగా ఈ గురువు అయినటువంటి వాల్టేర్ని విడుదల చేయడం జరిగింది. ఆయన వచ్చిన తరువాత ఒక గ్రంథాన్ని వ్రాసాడు. ఏమని? ఆయన నన్ను నడిపించును, ఈ లీడెత్ మీ అన్నటువంటి గ్రంథములో తన జీవిత అనుభవాలను వ్రాస్తూ ఆయన ఇచ్చిన సమాధానం ఇదే. ఏమిటంటే, ఇన్నాళ్ళు నిన్ను ఈ విధముగా అనేకమైన కఠోరమైనటువంటి వేదనలకు, కష్టములకు, ఆ యొక్క కన్నీళ్లకు, తరువాత బాధలకు వ్యతిరేకముగా నీవు జీవించటానికి, సజీవంగా ఉండటానికి కారణమేమిటని అడిగితే ఆయన అన్నాడు, సజీవమైన దేవుని యొక్క సాన్నిధ్యమే నాకు నిజమైనటువంటి జీవాన్ని ఇచ్చిందని మరి ముఖ్యముగా చెబుతూ ఉన్నాడు. నాకు ఉన్నటువంటి విశ్వాసము దేని మీద? అదిగో పరలోకమన సజీవుడైన దేవుని యొక్క కుడి ప్రక్కన ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన ప్రార్థనా శక్తి మీద నాకున్న విశ్వాసమే నన్ను నడిపించిందని, జీవింపచేసిందని చెప్పాడు. గొప్పదైన సాక్ష్యము ప్రీతమా సహోదరి సహోదరులారా. ఈరోజు మనము విశ్వశ్రీసభతో కూడి ప్రపంచ ప్రజలందరము, విశ్వాసులమందరము యేసుక్రీస్తు పునరుత్థానమైన తరువాత 40వ దినమున మోక్షారోహణము అయినటువంటి ఆ యొక్క సంఘటనను స్మరించుకుంటున్నాము. ఎందుకు యేసు మోక్షారోహణము అయ్యాడు? దానికి ప్రధానముగా నేనిచ్చే కారణాలు 3. మొదటిది, యేసుక్రీస్తు ఈ భూలోకమునకు ఒక నిర్దిష్టమైనటువంటి కాలములో, సమయములో, గడియలో మనుష్యావతారమెత్తి ఈ లోకానికి వచ్చాడు, పరలోకమును వీడి. మరి చరిత్రాత్మకముగా జరిగినటువంటి ఆ చరిత్రకు ముగింపుగా ఈరోజు యేసుక్రీస్తు ఈ భూమిని విడిచి పరలోకానికి వెళుతున్నటువంటి సంఘటన ఆ యొక్క మొదటి వృత్తాంతాన్ని ధృవపరుస్తూ ఉన్నది, అది వ్యక్తీకరిస్తూ ఉన్నది. రెండవది, ప్రీతమా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిజరక్షకుడని నమ్మి విశ్వసించిన వారందరికీ కూడా ఒక గమ్యము ఉన్నది అని, ఆ గమ్యమే పరలోక జీవితం అని, యేసులా మనము కూడా అందరము ఎత్తబడతామన్నటువంటి ఒక భరోసాను కల్పించటానికి యేసుక్రీస్తు మోక్షారోహణమయ్యాడు. 3వ కారణము, ప్రభువు మొదటి పట్టణములో చెప్పినట్లుగానే ఆయన వాగ్దానము చేసినటువంటి వాగ్దానాల పరిపూర్తి కొరకు. అంటే, నేను వెళుతూ ఉన్నాను, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, మిమ్ము వాదార్చువాడు ఒకడు వస్తాడు, నేను వెళ్తే గాని ఆయన రాడు అని చెప్పాడు. కాబట్టి వాదార్చువాడును పంపించటానికి యేసు వెళ్ళాలి. అందుకనే ఈ యొక్క మోక్షారోహణము తథ్యమయ్యింది. ప్రీతమా సహోదరి సహోదరులారా, ఈ సందర్భమున మనము ఈ యొక్క మోక్షారోహణము మనకు 7 సంగతులను
మనకు గుర్తు చేస్తున్నది. 7 సంగతులకు భరోసా ఇస్తూ ఉన్నది. మొదటిది మనం చూసినట్లయితే ఈ మోక్షారోహణము దేనికి భరోసా ఇస్తూ ఉన్నదంటే దేవుడు నిజముగా ఉన్నాడు, నిజముగానే ఉన్నాడు, ఆయన సజీవ దేవుడు అన్న విషయాన్ని మనకు రుజువు చేస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రీతమా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పునరుత్థానము మోక్షమునకు ఎత్తబడడం అనేది అది ఎవరి వలన సాధ్యము కాదు, కేవలము దేవుని వలన మాత్రమే. అందుకనే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మోక్షారోహణము అది దేవుడు చేసిన కార్యము కాబట్టి, ఇది ఇప్పుడు అక్షరాల జరిగింది కాబట్టి ఆ దేవుడు సజీవముగా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నది. రెండవది ప్రీతమా సహోదరి సహోదరులారా, ఈ మోక్షారోహణము రెండవ సంగతిని మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు అన్న విషయాన్ని. ఇది యేసుక్రీస్తు తన యొక్క మరణ పునరుత్థానముల ద్వారా రుజువు చేసుకున్నందువలన దేవుడు సంతోషించి తన కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడగుటకు ఆయనను ఆహ్వానించాడు ఈరోజు. తర్వాత మూడవది మనము చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, మోక్షము నిత్యము సత్యము అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మోక్షం అన్నది లేకపోయినట్లయితే అది స్థితియా స్థలమా అది ఇప్పుడు అప్రస్తుతము. కానీ యేసుక్రీస్తు మోక్షారోహణం అయ్యాడు కాబట్టి అది నిజముగా ఉన్నదన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క వేద సత్యమైనటువంటి మోక్షారోహణ పండగ మనకు తెలియచేస్తూ ఉన్నది. దీనిని మనము చూడవచ్చు ప్రీతమా సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు యొక్క జీవితమే మనకు రుజువు చేస్తూ ఉన్నది. తర్వాత 4వ సత్యాన్ని మనం చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు బోధించినటువంటి సువార్త సత్యమైనది అని రుజువు చేస్తూ ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తే ఈ లోకమున ఆయన ప్రబోధనము చేస్తూ ఉన్నప్పుడు మనిషి కుమారుడు పెద్దల చేత ప్రధానార్చకుల చేత చంపబడతాడని, తదనంతరము 3వ దినమున లేపబడతాడని చెప్పబడుతూ ఉన్నది. తర్వాత లోకరక్షణ కొరకు తాను సిలువపై మరణిస్తాడన్నటువంటి సత్యాన్ని రుజువు చేస్తూ ఉన్నది ఈనాటి మోక్షారోహణము. కాబట్టి యేసుక్రీస్తు బోధన నిజమైనది సత్యమైనది అన్న విషయాన్ని ఈ వేడుక ఈ పండగ మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నది. 5వ సత్యాన్ని మనం చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తన శిష్యులకు తన అనుచరులకు తనను నమ్మినటువంటి వారికి ఇచ్చినటువంటి మహా ఆజ్ఞ ఏమిటి? మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నా నామమున పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం అసుగుచు నా వాక్యమును ప్రబోధించండి. ఈ యొక్క ఆజ్ఞ నిజముగా యేసుక్రీస్తు ఇచ్చి ఉన్నాడు కాబట్టనే, ఆయన సజీవమైనటువంటి దేవుడు కాబట్టనే ఆ యొక్క ఆజ్ఞను నిర్వహించటానికి శిష్యులు సన్ముఖులై ఆయన గలిలయను వీడి వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. తర్వాత ప్రీతమా సహోదరి సహోదరులారా, 6వ సత్యమైనటువంటిది మనం చూసినట్లయితే ప్రీతమా, అందులో మనకి దేవుని యొక్క అనుగ్రహములు పరంపరగా అందుబాటులోనికి యేసుక్రీస్తు ఇచ్చిపెట్టి వెళ్ళాడు. అంటే మోక్షారోహణం అయిన తర్వాత ఆయన అనేకమైనటువంటి అనుగ్రహములను ఇచ్చినట్లుగా సువార్తలు మనం వింటూ ఉన్నాము. ఆ శిష్యులకు అనేక అద్భుత శక్తులను ఇచ్చి ఉన్నాడు, అనేక అనుగ్రహాలు కురిపించి ఉన్నాడు. ఇది ఎప్పుడు సాధ్యము? ఆయన మోక్షారోహణం అయితేనే కానీ సాధ్యము కాదన్న విషయాన్ని మనకు అర్థమవుతూ ఉన్నది. చివరిగా 7వ సంగతి మనం చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తకారుడైనటువంటి మార్కు చెప్పినటువంటి మాట అదే మనం చూస్తున్నాము. 16వ అధ్యాయము 19వ వచనములు ఏమిటి? ఆయన మోక్షారోహణమైన తర్వాత పరలోకమున తన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తున్నది. అక్కడ ఎలాగున్నాడు, ఏ విధముగా ఆరోహణుడయ్యాడు, ఏ విధముగా ఆయన అధిష్ఠుడై ఉన్నాడు? కుడి ప్రక్కన అనేది. కుడి ప్రక్కన అనేది అంటే దక్షిణ హస్తము. మనం ఏ కార్యము చేయాలన్నా దక్షిణ హస్తముతోనే చేయాలి. ఎవరిని దీవించాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కుడి హస్తము అవసరము.
అంటే ఇది శక్తిని కలిగించే స్థితి అని అర్థము. అంటే దేవుని యొక్క కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు అంటే, అక్కడ కూర్చున్నాడు అంటే ఆయన యొక్క నివాస స్థానాన్ని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ఎక్కడ? దేవుని యొక్క అతి పవిత్రమైన సాన్నిధ్యమున, ప్రభువు యొక్క దేవుని గుడారమున ఆయన తన యొక్క గుడారాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు స్థిరముగా ఉండటానికని. కాబట్టి ఈ విధముగా మనము చూసినట్లయితే యేసుక్రీస్తు మోక్షారోహణం అయిన తరువాత ఆయన పరలోకమునకి ఎగసి తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాము. ఎలాగ ఆసీనుడై ఉన్నాడు? మనము కీర్తనా గ్రంథము 110వ కీర్తన 4వ వచనాన్ని చదివినట్లయితే ఆయన మెల్కిసెదెకు క్రమమును బట్టి యాజకునిగా ఆయన దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అదే క్రీస్తు నెరవేర్చినటువంటి ఆ దివ్య కార్యము యొక్క ప్రతిఫలము. ఆయన ఈ లోకమున చివరిసారిగా చిట్ట సమర్పించినటువంటి యాగబలి, అర్చక విధి, యాజకత్వపు విధిని నెరవేర్చాడు. ఎందుకంటే తన రక్తముతోనే దేవునికి బలిని సమర్పించి మహోన్నతమైన మహాయాజకునిగా ఆయన అధిష్ఠుడై ఉన్నాడు. మరి ప్రీతమ సహోదరి సహోదరులారా, ఈ యాజకుని యొక్క పని ఏమిటి, విద్యుత్ ధర్మం ఏమిటి అని మనం చూసినట్లయితే, పూర్వవేదంలోనికి వెళ్ళినట్లయితే ఆ యొక్క యాజకులందరూ కూడా ప్రజల పాప పరిహారార్థము, తమ పాపముల పరిహారార్థము దేవుని యొక్క సాన్నిధ్య గుడారమున ప్రవేశించి వారు అర్పణలు చేస్తూ ఉండేవారు, బలులు సమర్పిస్తూ ఉండేవారు. అంటే గురువు యొక్క, యాజకుని యొక్క ప్రత్యేకమైనటువంటి పని ఏమిటంటే విజ్ఞాపన ప్రార్థన. ఇదే క్రీస్తు ఈరోజు మోక్షారోహణమున ఆయన ఆసీనుడై, తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై చేస్తున్నటువంటి ఏకైక విద్యుత్ ధర్మమని మనం గుర్తెరగాలి. ఆయన ఏం చేస్తున్నాడు? మనందరి నిమిత్తము ప్రార్థించటానికి, మధ్యవర్తితో ప్రార్థన చేయటానికి, విజ్ఞాపకునిగా ఆయన మన మొరలను దేవునికి ఇవ్వటానికి, వినిపించటానికి ఇక్కడ ఉన్నాడని ఈ యొక్క సంఘటన, ఈ పండగ మనకు తెలియజేస్తుంది. అయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేసి ఆ యొక్క కార్యము, ఆ యొక్క విద్యుత్ ధర్మము, ఆ యొక్క విధిని గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానముగా 3 విషయాలు మనం చూడగలుగుతాము. మొట్టమొదటిది ప్రీతమా సహోదరి సహోదరులారా, విజ్ఞాపన చేయటానికి మనము సరైనటువంటి వ్యక్తిని కలిగి ఉన్నామని. మనము ఎక్కడైనా, ఏ కార్యాలయమైనా, ఏ ప్రభుత్వ అధికారి దగ్గరైనా పని ఉంటే ఆ పని చేసుకోవటానికి మనం ఏం చేస్తాము? సర్వసాధారణంగా వారికి అనుకూలమైన, వారికి చక్కనైనటువంటి మనిషి ఎదుగుతూ ఉంటాము. అంటే ఎవరి వల్ల జరుగుతుందో ఖచ్చితమైనటువంటి వ్యక్తి కొరకు వెతుకులాడుతాము. ఆ వ్యక్తి ద్వారా వెళ్తే మన పని అవుతుందని. ఎక్కడ కూడా ప్రీతమా సహోదరి సహోదరులారా, మహాయాజకునిగా విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వ్యక్తి సరైన వాడు, నిజమైనటువంటి వాడు, పవిత్రుడు, ఆయన ద్వారా మాత్రమే మన విజ్ఞాపనలు చేరుతాయన్నటువంటి భరోసాను యేసుక్రీస్తు కల్పిస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాము ఇబ్రీయులకు వ్రాసిన లేఖ ప్రీతమా సహోదరి సహోదరులారా 7వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే ఈ సత్యము మనకు అర్థమవుతూ ఉన్నది. ఇబ్రీయులకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయము 24 నుండి మనం చదువుకుందాము. యేసు శాశ్వత జీవి కనుక ఆయన సదా యాజకుడై యాజకత్వము కలిగి ఉన్నాడు. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడని ఆ వాక్యము తెలియచేస్తున్నది. ప్రీతమా సహోదరి సహోదరులారా, అంటే ఏమిటి? యేసుక్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన విన్నప ప్రార్థనలు చేయటానికి
శాశ్వత జీవిగా ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని తెలియచేస్తున్నది. అలాగనే భక్త పౌరుడు రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 34వ వచనములో కూడా ఇదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రీతమా సహోదరి సహోదరులారా, ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తే చనిపోయి జీవముతో లేపబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపనము చేయుచున్నాడని తెలియచేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క విద్యుత్ ధర్మాన్ని ఈ 2 వచనాలు మనకు తెలియచేస్తున్నాయి. ప్రీతమా సహోదరి సహోదరులారా, తరువాత మనం చూసినట్లయితే పూర్వవేదములో యాజకులు జంతువుల యొక్క రక్తముతో దేవునికి బలులు అర్పించేవారు, నైవేద్యం అర్పించేవారు. కానీ క్రీస్తు వచ్చేసరికి ఆయన జంతు బలులతో కాకుండా తన యొక్క స్వంత శరీరము రక్తము యొక్క దివ్య బలి అర్పణములుగా మలచి తానే బలి అయి దేవునికి ప్రీతిని సంప్రీతిని కలిగించాడు. అందుకనే దేవుడు ఆయన యొక్క మరణం ఎల్లప్పుడూ ఆలకిస్తాడని ఆయన విజ్ఞాపన చేయటానికి పరలోకమున ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు సజీవముగా శాశ్వతమైనటువంటి విజ్ఞాపకునిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. పూర్వవేదానికి వెళ్ళినట్లయితే మనకు తెలుసు, ఆనాటి అర్చకులు వారికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే మరణము. కొంతకాలం సేవలు చేసి మరణించారు. అలాగనే ప్రధాన యాజకులైతే ఆ గర్భాలయంలోనికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ యొక్క నైవేద్యాలు అర్పించేవారు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి అది వేరు. ఈయన శాశ్వతమైనటువంటి యాజకునిగా దేవుని యందు ఉన్నాడు, దేవుని ప్రక్కన ఉన్నాడు. కాబట్టి శాశ్వతమైనటువంటి వాడు నిత్యము మన మొరలను ఆలకించి దేవునికి విధేయించడానికి ఆయనకి నివేదించడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉన్నాడని దీన్ని బట్టి అర్థమవుతున్నది. తర్వాత మూడవది మనం చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుని యొక్క పార్శ్వమన కుడి పార్శ్వమన ఆసీనుడై ఉన్నాడు అంటే ఆయన యాజకత్వపు విజ్ఞాపన ప్రార్థన మహాశక్తివంతమైనది. ప్రీతమ సహోదరి సహోదరులారా, మానవుల యొక్క సిఫార్సుకే ఎంతో విలువన్నప్పుడు సాక్షాత్తు దేవుని కుమారుడు దేవుని యొక్క కృపార్శ్యమున దేవుని యొక్క పవిత్రమైన సాన్నిధ్యమున నిత్యము కూర్చుని పరిపాలించి యేసుకు మరింత శక్తి ఉంటుంది. అందుకనే యాకోబు అంటాడు 5వ అధ్యాయం 16వ వచనములో ఏమంటే నీతిమంతుని యొక్క ప్రార్థన మహాశక్తివంతమైనదని. నీతిమంతుని యొక్క ప్రార్థనే మహాశక్తివంతమైనదైతే మరి సాక్షాత్తు దేవుని కుమారుని యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ప్రీతమా సహోదరి సహోదరులారా, మనము వెరవరనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు, భయపడనవసరం లేదు. పరిస్థితులు ఏమైనా, తెగుళ్ళు ఏమైనా, కష్టాలు ఏమైనా, కడగండ్లు ఏమైనా, దుఃఖాలు ఏమైనా, బాధలు ఏమైనా, పరిస్థితులు ఏమైనా, ఎందుకంటే మన నిమిత్తము నిరంతరము విజ్ఞాపనం ప్రార్థన చేయటానికి కుడి ప్రక్కన మన సహోదరుడు, మన ప్రభువు, మన యొక్క మన అందరికీ పరిచితమైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు చివరిగా ఆయన తన మనందరికీ ఇచ్చిన భరోసా ఏమిటంటే, ఇదిగో మీరు నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను అవన్నీ మీకు అనుగ్రహింపబడునని వాగ్దానం చేసి వెళ్ళాడు. ప్రీతమ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి సంక్లిష్ట పరిస్థితులలో ఉన్నటువంటి బాధలు ఇబ్బందులు అరికట్టడానికి క్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైన సహాయమని, ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమని, ఎటువంటి తెగుళ్ళైనా, ఎటువంటి కీడులైనా, ఎటువంటి రోగములైనా మనము జయించగలమన్నటువంటి గొప్పదైన విశ్వాసాన్ని ఈ పండగ మనందరికీ దయచేస్తున్నది. కావున ప్రీతమ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిజమైనటువంటి యాజకుడిగా, విజ్ఞాపకునిగా
మనకు ఉన్నాడన్నటువంటి ధైర్యముతో నిరంతరము ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాము. మన కొరకు మాత్రమే కాకుండా మన ప్రార్థనలు ఎవరికి అవసరమో వారందరి కొరకు, మన ప్రీతమ పీఠాధిపతుల కొరకు, ఆయన తల్లి కొరకు, బంధువుల కొరకు, మన కుటుంబీకుల కొరకు, మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, మన ప్రజల కొరకు మనము అనవరతము ప్రార్థన చేస్తూ దేవుడు వారందరినీ కాపాడాలని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని అతని యొక్క యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకును తీర్పు చెప్పుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మహోన్నతుడవైన సర్వేశ్వర, ఈరోజు నీ ప్రియమైన కుమారుని యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుకొనటానికి మాకిచ్చినటువంటి ఈ యొక్క మహాభాగ్యానికై మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. పరలోకము నుండి భూలోకానికి వచ్చి నీ యొక్క చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చి నీ ప్రణాళికని ఆఖరి వరకు కూడా కొనసాగించి తన యొక్క ప్రాణాలని వదిలి సమాధి చెయ్యబడి తిరిగి లేచి ఈ రోజు నాడు నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ప్రభువా, పరలోకము నుండి భూలోకానికి వేసినటువంటి ఆధ్యాత్మిక నిచ్చెన, భూలోకము నుండి పరలోకానికి వేసినటువంటి ఆధ్యాత్మిక నిచ్చెన మేమందరము కూడా సులువుగా అతనితో పాటు అతన్ని చూస్తూ మీ చెంతకు రావటానికి సమకూర్చినటువంటి ఈ యొక్క సాధనాన్ని మేము వినియోగించుకోవాలని, మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసుకుంటూ ఎల్లప్పుడూ పరలోకము వైపు కనులెత్తి చూసుకుంటూ మేము కూడా ఒకరోజు నీ చెంత చేరాలని ఆశతోని ఆకాంక్షతోని ప్రార్థిస్తూ ఉన్నాము. అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ పోపు గారిని, సకల పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, గృహస్థ క్రైస్తవులను, సంఘ కాపురులందరినీ కూడా దీవించండి. క్రీస్తు ఏ విధంగానైతే ఈ భూలోకములో తండ్రి అప్పచెప్పినటువంటి బాధ్యతను పరిపూర్తి చేసి అంతయు కూడా సమాప్తమైనది, దేవుడు తనకు అప్పచెప్పినటువంటి ప్రణాళికను నెరవేర్చి ఈ రోజున పరలోకములో ఆయన అడుగుపెట్టినటువంటి సందర్భములో దైవ సేవకులుగా దేవుడు అప్పచెప్పినటువంటి బాధ్యతను దైవ సేవకులు వీళ్ళందరూ కూడా బాధ్యతాపరంగా సువార్తను ప్రకటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా దైవ సందేశాన్ని అందించి రక్షణాన్ని ప్రసాదించే భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా శ్రీకాకుళ మేత్రాసనాన్ని దీవించండి. మా మేత్రాసన కాపరి రాయరాల పీఠాధిపతులను, మేత్రాసనములో పనిచేస్తున్నటువంటి గురువులను, మఠవాసులను, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఈ యొక్క మేత్రాసనములో సువార్త మరింతగా ముందుకు వెళ్ళేటట్లుగాను, అన్ని రంగాలలో మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ రోజున వారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుతున్నటువంటి గురుశ్రీ సునీల్ గారిని,
తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుతున్నటువంటి జాన్ పౌల్ గురువులను ఆస్వాదించండి. ఎల్లప్పుడూ కూడా పవిత్రాత్మతో పూజితముతో కూడినటువంటి నీ యొక్క అనుగ్రహాలను వీరిపై కృమ్మరించి వీరికి కావలసినటువంటి దైవ జ్ఞానాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, ప్రపంచములో ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఈ కరోనా మహమ్మారి ద్వారా ఎంతోమంది మరణించి ఉన్నారు. ఎంతోమంది వైద్యము సరిగా అందక మరణిస్తూ ఉన్నారు. ఎంతోమంది అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతూ ఉన్నారు. కనికరించి కరుణామయుడవు, దయగలిగినటువంటి వాడవు, వీరందరిపైన కూడా మీ యొక్క పవిత్రాత్మ అనుగ్రహాలను కుమ్మరించి శక్తి బలము కలిగినటువంటి నీ యొక్క అనుగ్రహాలతో ప్రతి ఒక్కరూ కూడా కోలుకునేటట్లు చేయండి తండ్రి. ఈ యొక్క మహమ్మారి నుండి అందరికీ కూడా విడుదలను ప్రసాదించండి. మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా మేత్రాసనాన్ని సంవత్సరాన్ని ఉపదేశాలకు కేటాయించినటువంటి శుభతరుణములో మా మేత్రాశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఉపదేశాలందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేయనక పగలనక శ్రమించి కష్టపడి సువార్త సేవలో నిమగ్గులైనటువంటి ఉపదేశాలను దీవించండి. వీరినే కాకుండా వీరికి సహకరిస్తున్నటువంటి వారి యొక్క కుటుంబాలను సంఘాలను దీవించండి ప్రభువా. మరింతగా బాధ్యత కలిగినటువంటి ఉపదేశాలుగా వాళ్ళు జీవిస్తూ మా శ్రీకాకుళ మేత్రాసనాన్ని మరింతగా సువార్త సేవలో ముందుకు నడిపించేటువంటి విధంగా వారికి కావలసిన దైవానుగ్రహాలను దైవ జ్ఞానాన్ని ప్రసాదించమని ఆయురారోగ్యాలని అందించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు అందరం కూడా మౌనంగా తలలు వంచి మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబాల కోసం, మరి ముఖ్యంగా మన మేత్రాసనము కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన పరమపిత, అభాగ్యులము, అయోగ్యులము, అనర్హులమైనటువంటి మా కొరకై, మా యొక్క రక్షణ కొరకై నీ కుమారుని ఈ లోకానికి పంపించి ఒక బలిగా అర్పించి ఈ రోజునాడు మూసిపోయినటువంటి ఆ యొక్క మోక్ష ద్వారాన్ని తెరచి అతనిని మానవాళికి రక్షణ సాధకంగా ఈరోజు మాకు చూపించినటువంటి మా తండ్రి, అతను చూపించిన మార్గములో, అతను చెప్పినటువంటి బాటలో, అతని మాటలో మేము అనుక్షణము కూడా నడుచుకుంటూ నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించే అదృష్ట భాగ్యాన్ని దయచేయమని, మేము కూడా ఒకరోజు ఆ మోక్ష భాగ్యాన్ని పొందే అదృష్టాన్ని ఇవ్వమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో పావన హృదయ నా జీవ మకరందము, నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. నీవే నా లోకం, నా ఆనందగానం, నీకే గీతం నా హృదయార్పణం.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు నమస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణం గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారు తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు ప్రభువు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల ప్రాణములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయును. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభువు. మా ప్రభువును స్త్రీ సభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును అతని శరీర భాగములమైన మనమును చేరగలమని గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఏగని. కావున మానవ జాతి అంతయు ఆస్కానందముతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్యమును నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా పవిత్రుడు 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 పవిత్రుడు. ప్రభువైన యేసు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా. హోసన్నా. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే ఆరాధన. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా సర్వేశ్వరా, నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, మా విశ్రాంత పీఠాధిపతి ఎన్నయ్యను, గురువులందరితో పాటు అయోగ్యమైన మమ్మును, నీవు ఎన్నిక చేసిన ప్రజలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి
దేవుని కన్య తెలియగు మరియ సహాయ మాతతో, ఆమె భర్తకు పునీత జోషిప్పతో, పునీత అపోస్తలులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన నాదుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. ఈశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ఈ గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రాలి కాను. ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ. ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. మానవాళి విందు, మధురమైన విందు,
రమ్యమైన విందు ధన్యమైన విందు. ఉపదేశుల కొరకు ప్రార్థన. ఓ ప్రేమాన్వితుడైన మా పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడు ఉత్తమ బోధకుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో శ్రీకాకుళ పీఠంలోని ఉపదేశుల కోసం మేము చేస్తున్న ఈ ప్రార్థనను కరుణతో ఆలకించి వారిని ఆశీర్వదించండి. ఒక్కొక్క విచారణలో వేరువేరు గ్రామాలలో ప్రాంతాలలో నివసిస్తున్న కథోలికలను విశ్వాసంలో దృఢపరచి క్రీస్తు ప్రభుని బిడ్డలుగా జీవించటానికి ఉపదేశం చేస్తున్న కృషికి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అహోరాత్రులు క్రీస్తు రాజు విస్తరణ కోసం కృషి సల్పే వారి ప్రార్థనలను దయతో ఆలకించండి. వారు విచారణకర్తలకు సహకారులుగా సహాయకులుగా నిలిచి దైవ ప్రజలను ప్రభు మార్గంలో నడిపించే ఉత్తమ బోధకులుగా ఆదర్శ నాయకులుగా రూపొందుటకు వలసిన పరిశుద్ధాత్మ వరములను వారికి దయచేయండి. వారికి తోడుగా ఉండి వారిని పావన మార్గంలో నడిపించండి. వారు చేసే నిరంతర సేవా కృషి ఫలితంగా ఈ మేత్రాసనంలోని ప్రతి విచారణ పురోగమించేలా ఆశీర్వదించండి. వారికి అవసరమైన జ్ఞానము, విశ్వాసము, ఆరోగ్యమును అనుగ్రహించండి. వారి కుటుంబాలను ఆయురారోగ్య భాగ్యాలతో దీవించండి. వారు నిస్వార్థంగా చేసే సేవలకు గుర్తింపుగా ఈ లోకంలోను పరలోకంలోను తగిన బహుమానం దయచేయండి. దైవ సేవలో సమర్థవంతంగా భక్తియుతంగా కొనసాగటానికి కావలసిన మీ దివ్య వరాలను ప్రసాదించండి. గత కాలంలో ఉపదేశులుగా పనిచేసి మృతి నొందిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రైస్తవుల సహాయమాత ఉపదేశుల కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా మాకు వండి మా దాపబడిన వారిని మీ మన్నించండి, మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఏందో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మ ఇండుడు మా కొరకు ఎప్పుడనూ మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీసులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ రోజున సర్వశక్తిగల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణమును చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయ నిమిత్తము ద్వారము తెరిచి మీకు ఒక త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంతము వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ
మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. అల్లెలూయా, అల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. అల్లెలూయా, అల్లెలూయా. పునీత జోజప్ప గారి సంవత్సరం ప్రార్థన. దైవ కుమారుడును సకల మానవాళి రక్షకుడైన యేసుక్రీస్తుని సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారా, మీకు ప్రేమతో అంకితమనొచ్చిన ఈ సంవత్సరంలో సర్వశ్రీ సభతో పాటు మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ మరియమాతకు ఉత్తమ భర్తగా విశ్వాసపాత్రంగా జీవించిన ఓ నీతిమంతుడా, మీకు మా హృదయపూర్వకాలు అర్పిస్తున్నాము. సంక్లిష్ట జీవన స్థితిగతుల్లోనూ దేవుని పట్ల విశ్వాసం వీడక తన దివ్య చిత్తాన్ని మేలైన రీతిలో జీవితాంతము అమలుపరిచిన విశ్వాస యోధుడా, నీకివే మా అంజలులు. కన్యమరియను భార్యగా స్వీకరించటమే కాక యేసుని సొంత కుమారుని వలె వారిని కంటికి రెప్పలా కాపాడి సంరక్షించిన ఓ సాధుశీలుడా, నిస్వార్థ సేవా తత్పరుడా, ఎన్నగలమా నీ సుగుణాలను. ఒక సామాన్య కార్మికునిగా కష్టించి శ్రమించి కుటుంబ పోషణే కాకుండా పని ఘనతను తెలియచెప్పిన కార్మిక జోజప్ప గారా, ఇవే మా ప్రశంసాపూర్వక జోహార్లు. దివ్యబాల తల్లి మరియమాతను అనేక ఆపదల నుండి కాపాడి పెంచి పోషించిన ఆత్మీయ తండ్రి, మీకు మా వినయాంజలులు. మీకు అంకితమైన ఈ పరిశుద్ధ సంవత్సరంలో విశ్వశ్రీ సభను మీ ప్రార్థనా బలంతో కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాతృకలో మీ వలె వర్తించే వివేకాన్నివ్వండి. కష్టించి పనిచేసే కార్మికులకు, కర్షకులకు, వలస పీడితులకు, ముఖ్యంగా కుటుంబ భారాన్ని మోసే తండ్రులకు మీరు ఆసరాగా నిలుస్తూ వారికి శక్తిని ప్రసాదించండి. కుటుంబ జీవితం ఎన్నుకొని జీవించే వారంతా పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందేలా ఆశీర్వదించండి. జన్మభూమి మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. మా శ్రీకాకుళ పీఠాన్ని, కెథీడ్రల్ విచారణను దీవించి సంరక్షించండి. దైవరాజ్య విస్తరణలో క్రీస్తు సువార్తకు సాక్షులుగా మమ్ము తీర్చిదిద్దండి. పరలోకంలో త్రియేక దేవునితో పరిశుద్ధ కన్యమరియ పునీతుల దూతలతో నిన్ను దర్శించు భాగ్యాన్ని ప్రసాదించమని దివ్య కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. పితకు, పుత్రునికి, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్య